ప్రభునందు ప్రియులారా, గత కొన్ని వారాలుగా కుటుంబాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కుటుంబాలలో ముఖ్యంగా భర్త యొక్క పాత్రను గురించి, భర్త యొక్క బాధ్యతలను గురించి మాట్లాడుతున్నాం. అయితే కొన్ని వారాలుగా భర్తల గురించి మాట్లాడుతూ ఉండటం వలన భర్తలకు కాస్త బాధ కలగవచ్చు, ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఎందుకు ఇంతగా భర్తల కొరకే మాట్లాడుతున్నారు? ఎందుకు ఇన్ని వారాలు మాట్లాడినా ఇంకా భర్తల గురించి మాట్లాడవలసిన విషయాలు ఇంకేమున్నాయి అని సందేహించే వారికి నేను ఒక మాట చెప్పి విషయంలోనికి వెళతాను. ఒకటి మీరు గుర్తుంచుకోండి, బైబిల్ చెప్పనిది ఏది చెప్పే సాహసం ఏ సేవకుడు చేయకూడదు. బైబిల్ చెప్పని ఏ విషయాన్ని కూడా ఏ సేవకుడు కూడా చెప్పడు. చెప్పే సాహసం చేయకూడదు. మొన్నటి దినాన పురుషుల కూడికలో ఒక మాట చెప్పాను. సేవకులుగా ఉండటం, బోధకులుగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. అది చాలా విలువ కలిగింది, చాలా గౌరవప్రదమైంది, చాలా ప్రధానమైనది. అది ఎంత విలువ కలిగిందో, ఎంత ప్రధానమైనదో అంతే ప్రమాదకరమైనది అనే ఒక పదాన్ని ఉపయోగించాను. వచ్చిన యవనస్తులకు, పురుషులకు తెలుసు. సేవకుడిగా నిలబడటం, బోధకుడిగా వాక్యాన్ని బోధించటం అది చాలా ప్రధానమైనటువంటి పని. పరిచర్యల్లో చాలా ప్రధానమైన పరిచర్య ఇది. ఎందుకంటే ఈ పరిచర్యతోనే మిగతా పరిచర్యలన్నీ ముడిపడి ఉంటాయి. మీకు అర్థమైందా? ఈరోజు ఆదివారపు ఆరాధన, వాక్యం ఉంది కాబట్టే కుర్చీలు వేసేవారు కుర్చీలు వేశారు, శుభ్రం చేసేవారు శుభ్రం చేశారు, కడిగేవాళ్ళు కడిగారు, రొట్టె చేసేవాళ్ళు చేశారు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా దేని కొరకు అని అంటే ఈ వాక్య పరిచర్య ఉంది కనుక. అంటే వాక్య పరిచర్య అనేది ఏదైతే ఉందో ఇది చాలా ప్రధానమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిచర్యకు మిగతా పరిచర్యలన్నీ తోడవుతాయి. మిగతావి కూడా పరిచర్యలే. ఈ పరిచర్యకు ఆ పరిచర్యలన్నీ తోడవ్వాలి. ఇదే లేకదనుకోండి, మిగతా పరిచర్యలు ఏమీ ఉండవు ఇక్కడ. అందుకే ఈ పరిచర్య చాలా ప్రధానమైనది. ఇది ఎంత ప్రధానమైనదో మీకు ముందుగా చెప్పినట్లు అంత ప్రమాదకరమైనది అని కూడా చెప్పాను. చాలా ప్రమాదం. ఎంత ప్రమాదము అనే దానికి ఎన్నో మార్లు మీరు విన్నది మరలా గుర్తు చేస్తాను. పౌలు హెబ్రీయులకు చెప్తున్నప్పుడు అంటాడు కదా, యాకోబు గారు రాస్తారు, బోధకులమైనటువంటి మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము అని అంటాడు. చూసారా? బోధకులమైనటువంటి మనము మరీ కఠినమైనటువంటి తీర్పు అంటాడు. అంటే బోధకులైతే తీర్పు కాదు, కఠినమైన తీర్పు కాదు, మరీ కఠినమైన తీర్పు అన్నాడు. అంటే ఎంత మూడింతలు ప్రమాదకరమైంది విశ్వాసుల కంటే. కూర్చొని వాక్యం వింటున్న వారికంటే వాక్యం చెబుతున్న వారికి ఎంతంటే తప్పిపోయినా, తప్పుగా బోధించినా మూడింతలు శిక్ష అని అన్నాడు అని అంటే అప్పుడు ఏమనిపించిందో తెలుసా? బోధకులుగా ఉండటం కంటే చక్కగా ఒక విశ్వాసకు కూర్చొని వాక్యం వినటం చాలా ఉత్తమం. ఎందుకు? 3 రెట్లు శిక్ష. అలా అని వినేవారికి శిక్ష లేదని కాదు, ఉంది. కానీ మీకున్న శిక్ష కంటే నిలబడి మాట్లాడుతున్నటువంటి నాకున్న శిక్ష 3 శిక్ష. అందుకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మాట్లాడుతున్న మాట ఏది నా స్వార్థం కొరకు మాట్లాడకూడదు. నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏది కూడా నేను చేస్తున్న దానిని సమర్థించుకోవటం కోసం నేను మాట్లాడకూడదు. అంటే వాక్యాన్ని వక్రీకరించకూడదు. నేను మాట్లాడుతున్నది ఏదైనా సరే సరి అయినటువంటి విభజనతో, సందర్భానుసారంగా నేను మాట్లాడకపోతే నేను దేవునికి నేను సమాధానం చెప్పాలి. ఎందుకు ఇంతగా మాట్లాడవలసి వస్తుంది భర్తల గురించి? ఎందుకు ఇన్ని వారాలంటే ఈ వారంతో కూడా అయిపోదు. ఎందుకు చెప్తాను, అది చెప్పాక నేను అందులోకి వెళ్ళాలి కదా. కారణం ఏంటంటే
మనం గత వారం చదువుకున్న వాక్య భాగం ఉంది చూసారా? ఎఫెసీ పత్రిక. ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. మరలా మన పాఠం అంతా అక్కడే ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు కదా మనం చదువుకున్న వాక్య భాగం. ఎఫెసీ పత్రిక 5:22 నుంచి 33 వరకు. అంటే 22 నుంచి 33 వరకు అంటే ఆల్మోస్ట్ ఎన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి అంటే అందులో 22 నుంచి 33 వరకు అంటే 12 వచనాలు. అంతే కదా? రైట్. 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలలో బాగా వినండి. 12 వచనాలలో మొదటి 3 వచనాలు చూస్తారా? మొదటి 3 వచనాలు స్త్రీలారా అన్నాడు. మొదటి 3 వచనాలలో స్త్రీలారా ప్రభువును ఒకలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని స్త్రీల కోసం మాట్లాడుతున్నాడు. 22, 23, 24. ఓకే, 22, 23, 24 ఈ 3 వచనాలు ఎవరి కొరకు మాట్లాడాడు? స్త్రీల కొరకు మాట్లాడాడు. మీకు అర్థమైందా? మొత్తం ఎన్ని వచనాలు? 12. 12లో మొదటి 3 వచనాలు స్త్రీల గురించి మాట్లాడితే 25 నుంచి 33 వరకు మిగిలిన 9 వచనాలు ఎవరి కొరకంటే పురుషులారా అని ప్రారంభించాడు. అంటే భర్తల కొరకు. ఇప్పుడు ఏమర్థం కావాలి ఇప్పుడు మీకు చెప్పిన ఈ మాటలో అంటే, స్త్రీలకు లేదా భార్యలకు 3 మాటలు చెప్పాడు, భర్తలకు 9 మాటలు చెప్పాడు. అంటే ఎవరి గురించి ఎక్కువగా చెప్తున్నాడు? దేవుడు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు? ఎవరి కొరకు ఎక్కువగా రాశాడు? భర్తల కొరకు ఎక్కువ రాశాడు, పురుషుల కొరకు ఎక్కువ మాట్లాడుతున్నాడు. అందుకని నేను కూడా పురుషుల కొరకు ఎక్కువగా ఎపిసోడ్స్ మాట్లాడాలి. అంటే భర్తలకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, భర్తకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, భర్త డ్యూటీస్ ఎక్కువ. అందుకే 3 వారాలు అయినా భర్తల గురించి ఇంకా మనం ముగింపులోనికి రాలేకపోతున్నాం. ఈరోజైనా వస్తామంటే చూద్దాం. ఈరోజు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సరే, భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే, అవండి మాలో ఎవరికి ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు. మళ్ళీ చెప్తున్నాను, పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం మనం? పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం చెప్తారా? పురుషుల్లో నుంచి, ఎందుకంటే మీ గురించే కదా మాట్లాడుకున్నాం. పురుషుల్లో నుంచి పోయిన వారు ఏదో మాట్లాడుకున్నాం కదా. అంటే ఒక టైటిల్ పెట్టి మాట్లాడుకున్నాం కదా. భర్త అంటే నాయకుడు అని చెప్పాను. భర్త అంటే నాయకుడు, ఒక కెప్టెన్ అనుకున్నాం. నాయకుడు అని అంటే మరలా ఎలా ఉండాలి? నాయకుడు అంటే నాయకుడుకు ఉండవలసినటువంటి లక్షణాలలో మళ్ళీ కొన్ని సపరేట్గా మాట్లాడుకున్నాం. ఏమేమి మాట్లాడుకున్నాం ఒకసారి? నాయకుడు ఎలా ఉండాలట? నాయకుడు అని అంటే కఠినంగా ఉండకూడదు, ప్రేమను చూపించే నాయకుడుగా ఉండాలి, ప్రేమ గల నాయకుడుగా ఉండాలి. తర్వాత బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉండాలి నాయకుడు అని అంటే. 3 పరిచర్య కూడా చేసేవాడుగా ఉండాలి. పరిచర్య సంఘంలో పరిచర్య కాదు ఇక్కడ. హలో, సంఘంలో పరిచర్య గురించి కాదు, కుటుంబంలో పరిచర్య. అంటే భార్య విషయంలో, పిల్లల విషయంలో చేసే పరిచర్య గురించి మాట్లాడుకున్నాం. పరిచర్య చేసే నాయకుడుగా ఉండాలి. మాదిరికరమైన నాయకుడు చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికి మాదిరికరంగా ఉండాలి అంటే, నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకోవాలి, నీ భార్య కూడా నిన్ను చూసి నేర్చుకోవాలి. నీ పిల్లలు అలానే నీ భార్య మీకు ఎవరండి రోల్ మోడలు? ఎవరిని చూసి నేర్చుకున్నారండి? ఎవరిని బట్టి మీరు ఇలా ఉండగలుగుతున్నారు అని అంటే, ఇంకెవరండి? మా యజమాని ఉన్నాడండి, మా నాయకుడు ఉన్నాడండి, ఆయన్ని చూసండి. అంటే ఒక భర్త తన కుటుంబానికి ఒక మాదిరికరమైన వాడుగా ఉండాలి అనే విషయం మాట్లాడుకున్నాం. తర్వాత నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన వాడుగా ఉండాలి. అలానే నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్య యొక్క సలహాలు తీసుకోవద్దని కాదు, కానీ అల్టిమేట్గా ఫైనల్గా మాత్రం అది ఎవరు తీసుకునే నిర్ణయంగా ఉండాలి? భర్తగా నువ్వు తీసుకునేదిగా ఉండాలి. ఇవి గత వారం మనం మాట్లాడుకుంది ఒక నాయకుడు అన్న విషయానికి. ఈరోజు నాయకుడుగానే కాదు, ప్రేమను చూపించేవాడుగా ఉండాలి, ప్రేమను పంచేవాడుగా ఉండాలి, ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. భర్త అంటే ప్రేమ. అయితే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కారణం ఏంటంటే, చెప్పాను కదా, ఇరువురు ఎలాంటి సిచ్యువేషన్కి పరిస్థితికి వచ్చేసారు అని అంటే, ఏమంటే మా ఇద్దరికి ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదండి. భార్య భర్త కోసం చెప్తుంది, ఏమంటే ఆయనకి నా మీద ప్రేమ లేదని. అదే మాట భర్త కూడా ఏమంటున్నాడంటే భార్య విషయంలో, ఆవిడ కూడా నా మీద ప్రేమ లేదండి. మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు గనక ప్రేమ లేని ఈ కాపురము చేయటం కంటే
విడిపోవటం ఉత్తమం. ఇక మేము కలిసి ముందుకు సాగలేము అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు భార్యాభర్తలు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అందుకే ప్రేమ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రేమ అనేటువంటి ఆ పదం ఏదైతే ఉందో అది చాలా విలువైనటువంటి మాట. ప్రేమ అనేటువంటి మాట చాలా విలువైంది, చాలా కాస్ట్లీ వర్డ్ అది. కానీ ఏమైపోయిందనంటే ఈ మధ్యకాలంలో అది చాలా చీప్ అయిపోయింది. చౌకబారుగా మారిపోయినటువంటి పదం ఏమైనా ఉందంటే, చాలా చౌకబారుగా మారిన పదం ఏదైనా ఉందంటే అది ప్రేమ అయిపోయింది. ఏమంటారు మాట్లాడుతున్నప్పుడు అనంటే చాలామంది దేనికి వాడుతుంటారు ప్రేమ అంటే, నాకు ఆ పలానా ఆహారం అంటే నాకు చాలా ప్రేమ అండి, నాకు పలానా జంతువు అంటే నాకు చాలా ప్రేమ అండి, నాకు పలానా సినిమా అంటే నాకు చాలా ప్రేమ అండి, నాకు పలానా గేమ్ అంటే ఐ లవ్ అని అంటాడు చూసారా. ఐ లవ్ ఫుట్బాల్ అంటాడు, ఐ లవ్ క్రికెట్ అంటాడు. ప్రేమ అంటే ఈ ప్రేమ అనేటువంటి దానిని ఒక సినిమాకు, ప్రేమ అనేటువంటి దానిని ఒక తినే ఫుడ్కు, ప్రేమ అనేటువంటి ఈ మాటను ఒక ఆడే ఆటకు ఇలా ఉపయోగించి భార్య దగ్గరకు వచ్చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు అనుకోండి. బాగా వినండి, నాకు పలానా ఫుడ్ అంటే నాకు చాలా ప్రేమ అండి, ఐ లవ్ చికెన్, ఐ లవ్ మటన్, ఐ లవ్ బిర్యానీ అంటాడు కదా. రైట్. అంటే ఇక్కడ ఐ లవ్ చికెన్ అంటున్నాడు, ఐ లవ్ బిర్యానీ అంటున్నాడు, భార్య దగ్గరకు వచ్చేసి ఐ లవ్ యూ అంటున్నాడు. ఇప్పుడు ఏంటి ఆ ప్రేమ అంటే, ఒక చికెన్ మీద ఒక బిర్యానీ మీద చూపించిన ప్రేమేనా భార్య మీద చూపించేది? ఐ లవ్ క్రికెట్ అంటున్నావు, భార్య దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటున్నావు. అంటే ఒక క్రికెట్ మీద చూపించే ఆ ప్రేమేనా భార్య మీద కూడా చూపించేది? ఐ లవ్ అని ఏదో ఒక సినిమా చెప్తున్నావు, భార్య దగ్గరకు వచ్చేసి ఐ లవ్ యూ అంటున్నావు. అంటే నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమ ఆ సినిమా మీద చూపించే ప్రేమేనా భార్య మీద కూడా చూపించేది? అంటే ఆ ప్రేమ అనేటువంటి ఆ పదం, లవ్ అనేటువంటి ఆ వర్డ్ చూసారు ఏమైపోయిందో, చీప్ అయిపోయిందో. ఒక భర్త ఎలా ఉండాలి, ఎలాంటి ప్రేమను చూపించాలి తన భార్య పట్ల అన్న విషయాన్ని చూస్తున్నప్పుడు, మన క్రైస్తవులం మన గురించి మాట్లాడుకుంటున్నాం తప్ప ఈ బయట ఉన్న సమాజానికి కాసేపు మనం పక్కన పెడదాం. మన క్రైస్తవులం ఏ రోజు మనం బాప్తిస్మం పొందామో, ఏ రోజు సంఘంలో మనం అడుగు పెట్టామో, ఆ రోజు నుంచి ఈ సమాజంలో మనం చూపించవలసింది, మనం ఎదగవలసింది ఇదిగో క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం ఎదగవలసింది, క్రీస్తు ప్రేమలో మనం ఎదగాలి అనేది బైబిల్ మనకు బోధించేటువంటి సారాంశం. ఒక మాట తెస్సలోనికైన పౌలు గారు రాస్తూ, అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలలో వ్రాయబడినటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట, ఆ మాట చూడండి, పరిశుద్ధులందరితో కూడా ఆయన వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. బాగా వినండి, ప్రేమలో ఎలా అయితే మేము అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, ప్రేమలో ఎలా వర్ధిల్లుచున్నామో, ఆ మాట చూసారా, ప్రేమలో ఎలా వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లున్నట్లు అన్నాడు. అంటే మనం ఎలా అయితే మేము మీ ఎడల ప్రేమలో ఎలా అయితే అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో, మీరు కూడా ఒకరి ఎడల ఒకడు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి అని అంటున్నాడు. అంటే ఓవరాల్గా ఈ మాటలో ఏం చెప్తున్నాడు, ఏం కనిపించింది మనకనంటే, మనం ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. అంటే ప్రేమలో మనం ఎదగాలట, ప్రేమలో మనం డెవలప్ అవ్వాలట, ప్రేమలో వర్ధిల్లాలి. వివాహ దినాన్న మీరు చూడండి, పెళ్లి రోజు, తాళి కట్టిన రోజు, వివాహ దినాన్న ఆ రోజున్న ప్రేమ
చాలా ఉన్నతంగా ఉంటుంది ఆ రోజు భార్యాభర్తల మధ్య ప్రేమ. భార్యపై భర్తకు గాని, భర్తపై భార్యకు గాని. ఆ రోజు ఉన్నటువంటి ప్రేమ అది ఏ స్థాయిలో ఉందో, రోజులు గడుస్తుంటే, సంవత్సరాలు గడుస్తుంటేనట, ఆ ప్రేమ ఇంకా అంతకంతకు, ఆ ప్రేమ అంతకంతకు, అంతకంతకు ఏమవ్వాలంటే అభివృద్ధి పొంది ఆ ప్రేమలో వర్ధిల్లాలి అనేది దేవుడు చెప్పింది. మీకు అర్థమైందా? వివాహ దినాన్న ఆ రోజు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ రోజున్న ఆ ప్రేమ, ఆ రోజు నుంచి రోజులు గడుస్తుంటే, సంవత్సరాలు మారుతున్న కొద్దీ ఆ ప్రేమలో ఇంకా అంతకంతకు, అంతకంతకు ఎదగాలి. అది దేవుడు చెప్పింది. నేను అడుగుతున్నాను. నిజంగా అలా ఉన్నటువంటి జంటలు, అలా ఉన్నటువంటి దంపతులు, అలా ఉన్న ఆ సంఘటనలు మన కళ్ళ ముందు ఏమైనా కనబడతాయంటారా ఈరోజు? చాలా కష్టం. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ రోజు ఉన్నటువంటి ప్రేమ అది అంతకంతకు, అంతకంతకు వృద్ధి చెందిందా? అంతకంతకు, అంతకంతకు నీరసమైపోయి పతనమైపోయిందా అంటే? అందుకే కదా భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఏమండి మాకు ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదండి, కనుక మేము కలిసి ఉండలేమండి అని ఆ నిర్ణయానికి ఎందుకు చేశారు? ఎదగవలసిన, వర్ధిల్లవలసిన ప్రేమలు ఏమైపోతున్నాయనంటే పాడైపోతున్నాయి. ఎంతగా మనం ఎదగాలి అని అంటే ఆయన అంటాడు, క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడే వరకు అని అంటాడు. అంతే. అంటే మనం క్రీస్తులా పరిపూర్ణమగు వరకు అని అంటాడు ఎఫెసీ పత్రికలో. మనం అన్ని విషయాల్లో మనం క్రీస్తు వల్ల ఎదగాలి అంటాడు. ప్రేమ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుతూ, ప్రేమలో మనం క్రీస్తులా మనం మారిపోవాలి, ప్రేమలో క్రీస్తులా మనం ఎదగాలి అని అంటాడు. అంటే ఒక భర్త, నేను క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మారాలి, నేను క్రీస్తులా ఎదగాలి, నేను దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడుగా, దేవుని ప్రేమను కలిగిన వాడుగా, నేను అదే ప్రేమను కలిగి ఉండి, నేను నా భార్య పట్ల అంతకంతకు, అంతకంతకు ప్రేమను చూపించేవాడుగా ఉండాలి అనే ఒక ఆలోచన, ఒక నిర్ణయం అనేది భర్తకు ఉండాలి. దీన్ని మనసులో ఉంచుకొని పౌలు గారు ఎఫెసీలకు రాస్తున్నాడు. ఇప్పుడు ఎఫెసీలకు రాస్తూ 5వ అధ్యాయం, అక్కడికి వెళ్ళిపోదాం మన పాఠం. ఎఫెసీ పత్రిక ఒకసారి ఇప్పుడు 5వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి అని అంటే 22, 23, 24 వదిలేసేయండి. 25 చదువుదాం. ఇప్పుడు 25 చదువుతున్నప్పుడు 25లో పురుషులారా అన్నాడు. అంటే భర్తల కొరకు మాట్లాడుతున్నాడు. భర్తలారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. గత వారం భర్త అంటే నాయకుడు అని చూసాం. ఇప్పుడు భర్త కోసం మాట్లాడుతున్నాడు. భర్త గురించి మాట్లాడుతూ అన్నాడు, ప్రేమించండి అన్నాడు. అంటే భర్త అంటే ప్రేమించాలి, భర్త అంటే ప్రేమికుడు, భర్త అంటే లవర్ అంటున్నాడు ఆయన. భర్త అంటే ప్రేమికుడు అన్నాడు. ఎలాంటి ప్రేమను అంటే అక్కడ చెప్తున్నాడు, 2 విధాలు, 2 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఎలాంటి ప్రేమను నేను చూపించాలండి అని అంటే చెప్తున్నాడు ఆయన. మొదటగా ఆయన చూపించే ఎగ్జాంపుల్ ఏంటంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తుని తీసుకొచ్చారు చూసారా? ఏమంటే భర్తను, భార్యను ప్రేమించమని చెప్తూ భర్తకు ఎలా ప్రేమించాలి అని అంటే వెంటనే చూపించింది ఎవరిని? పౌలు గారు క్రీస్తుని చూపించేశాడు. పోనీ క్రీస్తుని చూపించా, ఓకే, క్రీస్తు ఎవరిని ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు అన్నదాన్ని మరలా వివరిస్తూ ఆయన క్రీస్తు సంఘమును ప్రేమించి అన్నాడు. ఎలాంటిది సంఘము ప్రేమించాడు? అప్పుడప్పుడు చూడండి, ఏమంటే మీ ఆవిడను కొంచెం ప్రేమించు, ప్రేమతో చూసుకుంటే భర్త ఏమంటే తెలుసా, మీకు తెలీదు అని అంటాడు. భర్త భార్య విషయంలో ఎందుకు, కొంచెం ప్రేమతో ఉండు, ప్రేమతో మాట్లాడు, ప్రేమను చూపించు అని సలహా ఇచ్చామనుకోండి ఒక భర్తకు. భార్య విషయంలో భర్తనే మాట్లాడు తెలుసా అండి, మీకు తెలియదన్నా అంటాడంతే. మీకు ఏం తెలుసని, మీకు ఏం తెలుసని, ఉన్నది నేనక్కడ, బాధితును నేనక్కడ, భరించేది నేను, మీరు సలహా ఇచ్చేస్తారు అని మాట్లాడతాడు. అప్పుడు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నమాట ఇక్కడ. అలాంటి వాళ్ళకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఇదిగో క్రీస్తుని చూపించాడు. ఆ క్రీస్తు ఎవరిని ప్రేమించాడట? సంఘమును ప్రేమించాడు అన్నాడు. అయితే సంఘం ఎలాంటిది? సంఘం ఎలాంటిది? నీ భార్యను ప్రేమించమంటే నువ్వు మాట్లాడవు చూసావా, నీకు తెలియదని. సంఘాన్ని ప్రేమించాడు క్రీస్తు. ఇంతకు సంఘం ఎలాంటిది అంటే నెక్స్ట్ చెప్తున్నాడు. సంఘం ఎలాంటిదనంటే అది కలంకమైనను, ముడత అయినను,
అట్టిది మరి ఏదైనను లేక అన్నాడు చూసారా? అంటే కలంకమైనను ముడత అయినను అన్నాడు. ఏంటి సంఘం ఎలా ఉంది అని అంటే, సంఘం ఏం బాగోలేదు, సంఘం ఏం మంచిది కాదు. సంఘం ఎలా ఉందనంటే, సంఘం ఇదిగో కలంకము అన్నాడు. సంఘం ఎలా ఉందంటే అదిగో ముడత అని అంటున్నాడు. ఇంతకీ కలంకం అంటే ఏంటి, ముడత అంటే ఏంటి? కలంకం అంటే బోలెడు మచ్చలు కనబడుతున్నాయి, బోలెడు మచ్చలు ఉన్నాయి. ముడతలు అంటే ఇక మీకు తెలియదు, చాలా ముడతలు ఉన్నాయి. ఎందుకు భార్యను అప్పుడు ప్రేమించాడు? పెళ్లి రోజు బాగా ఎందుకు ప్రేమించాడు? పెళ్ళి అయిన సంవత్సరం వరకు ఎందుకు బాగా ప్రేమించాడు? 2 సంవత్సరాల వరకు ఎందుకు ప్రేమించాడు? తర్వాత ఎందుకు ప్రేమ తగ్గిపోయిందని అంటే, పెళ్లి రోజు చాలా అందంగా ఉంది భార్య. పెళ్లి రోజు మంచి చాలా చూడటానికి చాలా అందంగా కనబడింది. సంవత్సరం వరకు చాలా అందంగానే కనబడుతుంది. ఎప్పుడైతే తను కన్సీవ్ అయిపోతుందో, ఎప్పుడైతే గర్భం వచ్చేస్తుందో, ఎప్పుడైతే పిల్లలు కనేస్తుందో, ఆమెకున్న గ్లామర్, ఆమెకున్న అందం ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఎప్పుడైతే అందం తగ్గిపోతుందో ఆటోమేటిక్గా భర్త భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఆ రోజు పెళ్లి చేసుకునే ఆ రోజుకి వచ్చేటప్పటికి మంచి రంగు తగ్గిపోయింది, ఇప్పుడు కలర్ మారిపోతుంది. ఆ రోజు మంచి జుట్టు, వెనక చూస్తే ఏమండి ఎక్కడో జడ. ఇప్పుడు అదే కదండి ముఖ్యం. ఇప్పుడు డబ్బు ఉందా అని అడగటం లేదు, గుణం ఉందా అని అడగటం లేదు, జుట్టు ఉందా అని అడుగుతున్నారట. చూడండి, చాలామంది పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అబ్బాయి ఫోటో పంపించగానే ఏం చదువుతున్నాడు, ఏమండి ఏం చేస్తున్నాడు అవన్నీ తర్వాత, కానీ ముందు అబ్బాయికి జుట్టు ఉందా లేదా చూడండి. అమ్మాయికి జుట్టు ఉందనుకుంటే, ఒకవేళ అమ్మాయికి జుట్టు ఉంటే ఎంత పొడుగుంది జుట్టు? దాని కొత్తిమీర కట్లా ఉందా, పుదీనా కట్లా ఉందా, లేదా ఎంత పొడుగుంది, అది మాకు కావాలి. తాజ్మహల్ ఉంటుందండి, అయితే ఓకేనండి, అంటే చాలా పొడుగుగా ఉంటుందని. ఇదా ఒకవేళ ఓకే, ఆ రోజు ఉంది, పెళ్లి రోజు ఉంది, తర్వాత ఊడిపోయింది. ఏది మనిషే శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు. జుట్టు ఊడిపోద్దండి, అదే పర్మనెంట్ కాదు అది. ఒకవేళ ఆ రోజుకి పెళ్లి రోజుకు విగ్ అనుకో, ఏం చేస్తావు? చూపులకు వచ్చినప్పుడు చేసేదేమీ లేదు. అంటే ఈ ప్రేమ ఏదైతే ఉందో, పెళ్లి రోజు ఉన్నటువంటి ఆ ప్రేమలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అని అంటే కారణం, ఒకవేళ నీ భార్య ఒకవేళ అందవిహీనంగా మారిపోతుంటే, ఆయన పెళ్లి రోజు ఒక ప్రమాణం చేశాం, పెళ్లి రోజు ప్రమాణం చేశారు. పెళ్లి రోజు చేసిన ప్రమాణాలు ఏంటి? నేను అన్కండిషనల్గా ప్రేమిస్తాను అని, షరతులు లేకుండా ప్రేమిస్తానని ప్రమాణం చేశాను. అవునా కాదు చెప్పండి? నా భార్యతో నేను ఏమని ప్రమాణం చేశాను? ఆరోగ్యమందును, వ్యాధి ఎందును, బాధ ఎందును. మర్చిపోయారా? నన్ను దారి తప్పించేస్తున్నారు మీరు. నేను కరెక్టే చెప్పాను, మళ్ళీ మీరు ఇది అనేసరికి మళ్ళీ అటు వెళ్ళిపోయాను. అంటే రోగమందును ఆరోగ్యమందును అని అర్థం. నేను ఆరోగ్యం అనగానే మళ్ళీ వ్యాధి ఎందు, బాధ ఎందని ఏదో చెప్తున్నారు, మర్చిపోయారు. అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు ఎంత ప్రేమో, రోగం ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమ అని అర్థం. ఏమన్నా అన్నీ ఉన్నప్పుడు ఎంత ప్రేమో, ఏమీ లేనప్పుడు కూడా అంతే ప్రేమ. కష్టంలో ఎంత ప్రేమనో, సుఖంలో కూడా అంతే ప్రేమ. అంటే అక్కడ ఆ మాటలకు ఉన్న అర్థం ఏంటంటే, షరతులు లేకుండా నేను ప్రేమిస్తాను అని అర్థం. అన్కండిషనల్ లవ్, దాని అర్థం ఏంటి? అన్కండిషనల్ లవ్ అంటే యేసుక్రీస్తు సంఘం పట్ల చూపించిన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. ఆయన షరతులు లేని ప్రేమను చూపించాడు సంఘం పట్ల. ఈరోజు నువ్వు నేను భార్య పట్ల చూపించవలసిన ప్రేమ కూడా ఏంటంటే, షరతులు లేకుండా భార్యను మనం ప్రేమించాలి. జుట్టుంటే ఆ రోజు ఉంది, ఈరోజు లేదు కాబట్టి నిన్ను ప్రేమించాను. ఆ రోజు తెల్లగా ఉన్నావు, ఈరోజు నల్లగా అయిపోయావు కాబట్టి నేను ప్రేమించాను. ఆ రోజు ఏ మచ్చలు, ఇప్పుడు బోళ్ళ మచ్చలు వచ్చేసాయి, నేను ప్రేమించాను. ఆ రోజు స్లిమ్గా ఉన్నావు, ఈరోజు డ్రమ్ములు అయ్యావు, నేను ప్రేమించాను. ఇవేనండి కారణాలు. ఈరోజు ఎందుకు భార్యను అసహించుకుంటున్నాడు ఒక భర్త? ఇదే కారణం. క్రీస్తు అలాంటి వాడు కాదు, క్రీస్తు ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ఆయన సంఘం పట్ల చూపించిన ప్రేమ షరతులు లేని ప్రేమను చూపించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన నువ్వు ఏ దేశం వాడవైనా, ఏ ప్రాంతం వాడవైనా, ఏ భాష మాట్లాడేవాడవైనా, నువ్వు ఏమంటావు, నువ్వు పొట్టివాడవా, పొడుగువాడవా, తెల్లవాడవా, నల్లవాడవా, నీకున్న లోపం ఏంటి, అవేవి చూడలేదు. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ రోజు వరకు కూడా. అంటే కలంకము, ముడత ఏదున్నా కానీ క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు, అలానే ఒక భర్త, నిజమైన భర్త, ఒక మాదిరికరమైనటువంటి భర్త ఎలా ఉంటాడు అని అంటే, భార్యను కూడా
ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తన భార్యను అలానే ప్రేమిస్తాడు. అది చెప్తున్నాను. ఒక మాదిరికరమైనటువంటి ఒక భర్త. మళ్ళా చెప్తాను. ఒక మాదిరికరమైనటువంటి ఒక భర్త అంటే భార్యను షరతులు లేకుండగా ప్రేమించవలసిందే. నేను ప్రేమిస్తానండి నా భార్యను. ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా. అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇమేజెస్, కొన్ని కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నప్పుడండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళు ఉంటారు చూసారా, భార్యాభర్తలు. ఏమండి 80 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ భర్తకు ఆ భార్య భోజనం కలిపి, వృద్ధురాలు భోజనం కలిపి ఏమండి నోట్లో ముద్ద పెడుతున్నప్పుడు అది ఆ వీడియో చూపిస్తూ, లేదంటేనేమో ఆ ఇమేజ్ చూపిస్తూ, బా మంచి ప్రేమ అండి, మంచి బాండింగ్ అండి, మంచి దంపతులండి, ఈరోజు ఎక్కడున్నారండి ఇలాంటి వాళ్ళు అని మాట్లాడుతుంటారు చూసారా. అంటే నిజమైనటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో, నిజమైనటువంటి భర్త, మళ్ళీ చెప్పు, నిజమైన భర్త, ఒక మాదిరికరమైన ఒక భర్త, నిజంగా క్రీస్తు లాంటి మనసు కలిగి ఉంటాడు అని చెప్పడానికి మళ్ళీ చెప్తున్నాను. నిజంగా భర్తలు ఎవరైనా క్రైస్తవులైతే నిజంగా క్రీస్తును అర్థం చేసుకున్న భర్త అయితే, మళ్ళీ చెప్పి క్రీస్తును అర్థం చేసుకున్న భర్త అయితే, క్రీస్తును బాగా 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 అర్థం చేసుకున్న భర్త, బాగా ఏమంటారంటే క్రీస్తును బాగా ప్రేమించినటువంటి, దేవుని బాగా ప్రేమించినటువంటి భర్త ఖచ్చితంగా తన భార్యను కూడా ప్రేమిస్తాడు. ఏ భర్త అయినా తన భార్యను ప్రేమించలేకపోతున్నాడు అని అంటే అతనికి దేవుని మీద అవగాహన, దేవుని ప్రేమ అతనికి అర్థం కాలేదు. దేవుని ప్రేమను, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న ప్రతి భర్త భార్యను ప్రేమిస్తాడు. ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న ప్రతి భర్త ఎవరిని ప్రేమిస్తాడు? తన భార్యను ప్రేమిస్తాడు. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేని ఏ భర్త ఎప్పటికీ భార్యను ప్రేమించలేడు. ఇది కూడా నోట్ చేసుకోవాలి. క్రీస్తు ప్రేమ అర్థం కానంత వరకు ఏ భర్త కూడా భార్యను ప్రేమించలేడు పరిపూర్ణంగా. ఎందుకంటే క్రీస్తు ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ. క్రీస్తు నేను ఇలా ఉంటేనే ప్రేమిస్తాను అనే కండిషన్లు పెట్టలేదు ఆయన. ఒకవేళ క్రీస్తే కానీ కండిషన్లు పెడితే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఎవ్వరము కూడా సరిపోవేమో, మనం ఎవరము కూడా ఆయన ప్రేమకు మన పాత్రలం కాలేమేమో. అందుకే క్రీస్తుది అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ. నువ్వు కూడా నీ భార్య విషయంలో, ఏమండి పురుషులు స్త్రీల విషయంలో, వారి భార్యల విషయంలో ప్రారంభపు రోజు ఎలా ఉన్నారో ప్రేమ కలిగి, అంతకంతకు ఆ ప్రేమలో మనం ఏమవుతూ ఉండాలంటే ఇంకా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లాలి. వారి పట్ల మనం చూపించే ప్రేమ ఇంకా విపరీతం అవ్వాలి. ఎందుకు విపరీతం అవ్వాలి అని ఆ పదాన్ని ఉపయోగించాను అని అంటే, జనరల్గా ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఆ పెళ్లి రోజుకు కేవలం ముఖ పరిచయాలే మనవి, అంతే తప్ప ఎవరికి చేసినే ఉండదు. కానీ ఇవి తలదించి తాళి కట్టించుకొని మన ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి నీ కొరకు నిరీక్షిస్తూ, నీ కొరకు ఆలోచిస్తూ, నీ పని చేస్తూ, ఇంటి పని చేస్తూ, నీకు వండి పెడుతూ, నీకు ఎన్ని విధాల సహాయం చేస్తుంటుంది కదా. నిన్నటి వరకు నువ్వు ఒంటరివాడు, నిన్ను నమ్మి ఇంట్లో అడుగుపెట్టి నీ కోసం రోజు నువ్వు లేవకముందే తను లేచింది, నువ్వు రెడీ అవ్వకముందే నీ కోసం అన్నీ సిద్ధం చేసింది. ఆ తర్వాత మరో సంవత్సరం 2 సంవత్సరాలలో పిల్లల్ని కనింది నీకోసం. అంత భరిస్తుంది కదా. ఆ పిల్లల్ని పెంచే విషయంలో, ఆ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసే విషయంలో, తను పడుతున్నటువంటి తను చేస్తున్న ప్రతిదీ ఒక భర్తగా నువ్వు చూస్తూనే ఉంటావు, మనం చూస్తూనే ఉంటాం. పిల్లల విషయంలో వాళ్ళ శ్రద్ధ ఏంటి అనేది. ఏమంటే నిజంగా పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, తీసుకెళ్ళు ఒక మాట అని అంటాం మనం. వాళ్ళని కాసేపు మనం పక్కన పడుకోబెట్టుకోలేము మనం. కానీ ఆ పిల్లలు, పసిపిల్లలు శిశువుగా ఏమంటే ఆ దశలో వాళ్ళు పక్కన పడుకుంటారు, వాళ్ళు ఏడుస్తుంటారు, నిద్ర సరిగా ఉండదు, వాళ్ళు అందులో అన్ని తడిపేస్తుంటారు. ఏమంటే ఆ చల్లదానికి తను సరిగా నిద్రపోదు, మళ్ళీ తనే తీసుకెళ్ళిపోవాలి, తనే కడగాలి, తనే శుభ్రం చేసుకోవాలి, తనే సమస్తము చేయాలి. ఎవరు అంటే నా కొడుకుని మనం గొప్పగా చెప్పుకుంటాం బయటికి వెళ్ళి. నువ్వు అలా అన్నప్పుడు పక్కనే ఉన్న భార్య పొంగిపోతుంటుంది తప్ప కృంగిపోదు. నేను కదా మోసాను, నేను కదా నా కదా ఆపరేషన్, నేను కదా నొప్పులు భరించాను, నేను కదా ఇవన్నీ చేశాను, బయటికి వెళ్ళి ఆయన చూసావు ఎంత గర్వంగా కాలరెక్క వేసుకొని నా కొడుకు అని చెప్పుకుంటున్నాడు అని ఆయన సనగటం కానీ, అలా అని మూతి ముడుచుకోవడం కానీ, బాధపడటం కానీ అలా ఏమి చేయదు భార్య. చాలా నీ వైపు ఆ మాట అన్నప్పుడు చాలా తల ఎత్తుకొని నవ్వుకుంటుంది, ఆనందపడుతుంది.
అంటే ఏ పరిచయం లేని ఆ రోజు వివాహం రోజు ఆమె వైపు చూసి అంత ఆనందంగా ఉన్నావే, అంత ప్రేమను చూపించావే, నీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నీ కుమారుని కనేంత వరకు, కుమార్తెను కనేంత వరకు, పిల్లలు కనేంత వరకు వాళ్ళందరి విషయంలో బాధ్యత తీసుకొని అన్ని విధాలుగా పెంచి పోషిస్తున్నప్పుడు ఎంత పని చేస్తుంది కదా. అలాంటి అంటే ఎందుకు ప్రేమ అధికం కావాలి అన్న దానికి చెప్తున్నాను. ఎందుకు ప్రేమ అభివృద్ధి చెందాలి, ఎందుకు ప్రేమ వర్ధిల్లాలి ఆ విషయంలో అంటే ఇవన్నీ చేస్తుంది కనుక. అందుకే ప్రేమ అభివృద్ధి చెంది ఆ ప్రేమలో ఏమవ్వాలి అన్న తెస్సలోనిక పత్రికలో మనం వర్ధిల్లాలి అన్నాడు ఆయన. ఎంత ప్రేమను చూపించాలి అని అంటే చెప్తున్నాడు కదా ఆయన. ఆ ప్రేమ చూపించే ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలంటే షరతులు లేని ప్రేమను చూపించాలి. ఒకవేళ అత్తగారితో మాట్లాడట్లేదు, అయితే నువ్వు ప్రేమించడం మానేస్తావా? వద్దు. చాలామంది ఇది కూడా తప్పు చేస్తుంటారు. ఏమన్నా ఇలా ఏమైనా కండిషన్ ప్రమాణం ఏమైనా చేసావండి, ఓకేనండి, అలా అయితే నువ్వు మా అమ్మతో మాట్లాడితే మా అమ్మను ప్రేమించి మా అమ్మకు అన్ని పెడితేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని ప్రమాణం ఏమైనా చేసావా పెళ్లి రోజు? అలా ఏం లేదు కదా, అలా ఏం అనలేదు కదా. అలాంటప్పుడు ఏదో అమ్మతో మాట్లాడలేదోనో, తమ్ముడితో మాట్లాడలేదోనో, లేకపోతే ఇంకెవరితో ఆడపడుతో మాట్లాడలేదనో, ఎవరితోనో మాట్లాడటం లేదు, ఎవరితోనో సరిగా ఉండటం లేదని చెప్పేసి అని నీ భార్యను నువ్వు దూరం పెట్టడం, నీ భార్యను దూషించటం, ఆవిడ పట్ల నువ్వు ప్రేమను తగ్గించటం, అది ఏ మాత్రం కూడా సరైంది కాదు. అది చాలామంది ఏంటంటే మా అమ్మను సరిగా చూసుకోవటం లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు ఆమెను సరిగా చూసుకోవాలి? తప్పది, అది చాలా తప్పు. అంటే నువ్వు కండిషన్ పెట్టావన్నమాట. అయితే మా అమ్మను చూసుకుని నిన్ను చూసుకోండి, మా అమ్మను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, ఇదేంటనమాట? ఏమవుతుంది అప్పుడు? అది కండిషన్ అవుతుంది, ఇది కండిషన్ అవుతుంది. కానీ ప్రేమ ఎలాంటిదై ఉండాలి? కండిషన్ లేనిదై ఉండాలి. షరతులు లేని ప్రేమను చూపించమన్నాడు తప్ప షరతులతో కూడుకున్న ప్రేమను చూపించకూడదు. ఒకవేళ లోపం ఉందా, ఏమైనా కలంకం ఉందా, ఆవిడ ముడుతుందా, ఆవిడ ఉన్న కలంకాన్ని, ఆ ముడతను నువ్వేం చేయాలంటే తీసేసేటువంటి ప్రయత్నం చేసుకో, మార్చుకునే ప్రయత్నం చేయి, కడిగే ప్రయత్నం చేయి, కడుగుతూ ఆమెను ప్రేమించు. అంతే తప్ప నీ ప్రేమలో ఎక్కడ కూడా ఆ లోపం, నీ ప్రేమ ఎక్కడ కూడా తగ్గడానికి వీల్లేదు అనేది ఈ మాటలు మనకు కనిపించేది. చూద్దాం తర్వాత మాటలో ఏమన్నాడు. మొదటి విషయం ఏమన్నాడు అని అంటే, ఆయన క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా అన్నాడు కదా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్నాడన నిలవబెట్టకొనవలెనని అన్నాడా. ఎలా నిలబెట్టుకోవాలి? పరిశుద్ధమైన దానిగా నిలబెట్టుకోవాలి, ఏ విధమైన కలంకము లేని దానిగా నిలబెట్టుకోవాలి అని అంటే అప్పటి వరకు ఏముందన్నమాట? అపవిత్రంగానే ఉంది సంఘం, అప్పటి వరకు కలంకంతోనే ఉంది, ముడతతోనే ఉంది. కానీ దాన్ని బాగు చేసుకొని సరి చేసుకొని పరిశుద్ధమైనదిగా నిలబెట్టుకోవాలి. ఆఫ్కోర్స్ నీ భార్యలో లోపాలు ఉండొచ్చు, కానీ ఉన్నప్పుడు ఒక భర్తగా నువ్వు చూపించవలసింది ఏంటంటే ప్రేమను చూపించు. ఆ ప్రేమతో తనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని క్రీస్తు ఎదుట నిలవబెట్టే ప్రయత్నం. సంఘాన్ని ఎలా చేశాడో ఆయన, నీవు కూడా అలా చేయాలి. ఇది క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా అన్నాడు. ఒకటి, షరతులు లేకుండా చూపించాడు. రెండవది, క్రీస్తు ప్రేమలో మనకు కనిపించే రెండో విషయం ఒకటి ఉంది కదండి. ఏంటది? రెండో విషయం ఏంటంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన విధానంలో ఒకటి, ఏ విధమైన ప్రేమను చూపించాడు ఆయన అంటే షరతులు లేని ప్రేమను చూపించాడు. రెండు, త్యాగపూరితమైన ప్రేమను చూపించాడు ఆయన. షరతులు లేని ప్రేమను, రెండు, త్యాగపూరితమైన ప్రేమను చూపించాడు. ఏం త్యాగం చేశాడు క్రీస్తు అని అంటారా? ఆయన ప్రాణమే త్యాగం చేశాడు. క్రీస్తు ప్రాణం త్యాగం చేశాడు సంఘం కోసం. అలా అని ఇప్పుడు భర్తలు భార్యల కోసం ప్రాణాలు త్యాగం చేయాలా? అవసరం లేదు. మనం కానీ వాళ్ళ కోసం ప్రాణాలు త్యాగం చేసామనుకోండి, వాళ్ళు విధవరాలు అయిపోతారు, పిల్లలు అనాథలు అయిపోతారు. మరి ఏం చేయమంటారండి అంటారా? ఈరోజు మనం ప్రాణాలేమి త్యాగాలు చేయాల్సిన పని లేదు, ప్రాణాలేమి ఇవ్వాల్సిన పని లేదు, కానీ కొన్నింటిని మనం త్యాగం చేయగలిగితే జలాల కోసం, మనం వారి కోసం కొన్నింటిని త్యాగం చేయగలిగితే చాలు. ఏం త్యాగం చేస్తే చాలు అని అంటే సమయాన్ని, కొంచెం వారి కోసం ఒక సమయాన్ని ఇవ్వగలిగితే చాలు. ఇంకా రెండవదిగా మాట్లాడితే కొంచెం మొబైల్ అనేది ఏదైతే ఉందో కొంచెం దాన్ని త్యాగం చేయగలిగితే చాలు. అంటే మొబైల్ ఏదో మీ మొబైల్ ఇవ్వమని కాదు, మీరు మొబైల్ చూడటం కొంచెం తగ్గించగలిగితే చాలు వాళ్ళ కోసం. ఇంతే త్యాగం, సమయం. ఎందుకంటే ఈరోజు ప్రతి భార్య బాధ ఏంటంటే, ఏమండి నాతో మాట్లాడండి,
నాతో మాట్లాడండి ఆయన. అందరితో మాట్లాడడానికి టైం ఉంటుందండి, నాతో మాట్లాడడానికి ఆయనకి టైం ఉండదు. ఒక భార్య వస్తాడండి, ఇంటికి వస్తాడండి. ఇంటికి రాగానే ఆ సెల్లే ప్రపంచం అండి ఆయనకు. అంతే. ఇంకా సెల్ ముందు ముందు పెట్టుకున్నాడు అని అంటే యూట్యూబ్ అంటాడండి, అందులోకి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంటాడండి, వాట్సాప్ అంటాడండి, చాటింగ్ అంటాడండి, రీల్స్ అంటుంటాడండి. అంతే. అదే ప్రపంచం అండి ఆయనకు. ఇక లేదా ఆ రోజు ఏదైనా మ్యాచ్ ఉందనుకోండి, పిచ్చండి, క్రికెట్ అంటే పిచ్చండి నాకు. క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చండి. ఇక అందులో మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనుకోండి, ఇంక అన్నీ మర్చిపోతాడండి ఆయన. ఇంటికి వస్తాడు హడావుడిగా, టీవీ ఆన్ చేసుకుంటాడు, కాళ్ళు ఏమండి కాళ్ళు అలా పెట్టేసుకుంటాడు, ఇంకా అలా కూర్చుంటాడు, రిమోట్ పట్టుకుంటాడండి. ఇక చూడండి ఇంకా ఆయన ఏమండి, ఇక నన్ను అసలు నేను ఉన్నానా, ఇది ఇల్లా, మర్చిపోతాడు. ఇది అంటే ఒకలేమో ఏవో ఏమంటే ఆ మొబైల్లో వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు, ఏమంటే ఒకరే వచ్చేసి ఏమో ఆట. ఇప్పుడు నువ్వు చూడనంత మాత్రాన అక్కడ ఏమన్నా గెలిచే వాళ్ళు గెలవకపోరు, ఓడిపోయే వాళ్ళు ఓడిపోకపోరు. ఇప్పుడు నేను చూడటం వల్ల గెలిచిందని అంటాడు ఎవడైనా? పోనీ నేను చూడలేదండి మ్యాచ్, అందుకే ఓడిపోయిందని అంటారు ఎవరైనా? ఇప్పుడు నువ్వు చూడటం వలన వాళ్ళు ఏమో గెలవరు, నువ్వు చూడకపోవటం వల్ల ఓడిపోవడం అనేది ఏం జరగదు. ఈలోపు సమయం అయిపోతుంది. ఏమంటే భోజనం అంటే తీసుకురా ఇక్కడికి అంటాడు, అంతే. ఏమంటే నీళ్ళు తీసుకురా ఇక్కడికి అంటాడు, ఏమంటే టీ అంటే ఇక్కడికి తీసుకొచ్చేసే అంటాడు, అంతే. ఏమంటే భార్య ఏదో ఆశపడుతుంది, ఏంటి ఏదో ఉదయం పూట ఏదో జరిగింది, సరే ఆ విషయాన్ని ఏదో నీతో చెప్పుకోవాలి, ఏదో పంచుకోవాలి. ఒక భార్య ఉదయవనంగా నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఉదయవనంగా ఇంట్లో నువ్వు విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఆ సమయంలో తనతో ఏదో ఫోన్ వచ్చింది, లేకపోతే పక్క వాళ్ళతో ఏదో జరిగింది, ఏమంటే వచ్చిన ఫోన్ విషయం కావచ్చు, లేకపోతే పక్క వాళ్ళతో జరిగిన విషయం కావచ్చు. నువ్వు వస్తే మరి ఎవరితో పంచుకోవాలి? తను నీతోనే కదా పంచుకోవాలి, భర్తతోనే కదా పంచుకోవాలనుకుంటుంది. కానీ నువ్వు ఎప్పుడు వస్తావా అని నీ కోసం చూస్తూ ఆ విషయాన్ని పంచుకుందామని అనుకుంటున్న సమయంలో ఇంట్లో హడావుడిగా వచ్చేసావు, బ్యాక్కడ పడేసావు, టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నావు. ఇంట్లోకి వచ్చేసావు, హడావుడిగా వచ్చేసావు, నీళ్ళున్నాయా, స్నానం అయిపోయిందా, భోజనం రెడీ అయిపోయిందని అంటావు, సెల్ పట్టుకొని కూర్చుంటావు. అప్పుడు తను ఎవరితో చెప్పుకోవాలి ఆ విషయాన్ని? తన బాధను కానీ తన ఆనందాన్ని కానీ ఎవరితో పంచుకోవాలి? ఇక్కడే చాలా కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా కుటుంబాలు ఇక్కడే డిస్టర్బ్ అయిపోతున్నాయి, చెదిరిపోతున్నాయి. ఇంకొక మాట చెప్పమంటారా? ఇక్కడే స్త్రీలు బలహీన పడిపోతున్నారు. ఇక్కడే స్త్రీలు మరొకరి వ్యామోహములో చిక్కుకొని పోవటానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే వారి బాధనైనా వారి సంతోషాన్నైనా పంచుకోవటానికి ఒక మనిషి కావాలి. అది నువ్వై ఉండాలి. కానీ నీకు సెల్లే ప్రపంచం అయిపోయింది. నీకు ఆ సెల్లో ఉన్న యూట్యూబ్లో ఉన్న ఏవో పడికమాల చెత్త కార్యక్రమాలు అవే నీకు ప్రపంచం అయిపోయాయి. ఆటలే నీకు ప్రపంచం అయిపోయాయి. లేదా రాగానే స్నేహితులు అంటావు, బయటికి వెళ్ళిపోతావు అంటావు, అదే నీకు ప్రపంచం అయిపోతుంది. నీ స్నేహితుల ప్రపంచం అనుకున్నావు, మొబైల్ ప్రపంచం అనుకున్నావు, ఆటల ప్రపంచం అనుకున్నావు తప్ప అసలు నీ ప్రపంచం నీ భార్య అన్న సంగతి మర్చిపోయావు. నీ ప్రపంచం నీ భార్య, ఆ సంగతి నీకు మర్చిపోయేటట్టుగా మార్చేసుకున్నావు నీ షెడ్యూల్ అంతటిని కూడా. యేసుక్రీస్తు ప్రాణం త్యాగం చేశాడని మాట్లాడుతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు నీ భార్య కోసం కాసేపు మొబైల్ పక్కన పెట్టలేవా? కాసేపు మొబైల్ పక్కన పెట్టి ఏం జరిగింది ఉదయం నుంచి అని అడుగు. ఏమైనా మాట్లాడేది ఉందా, ఏమైనా చెప్పాలా అని మొబైల్ పక్కన పెట్టి ఇరువురు కలిసి కూర్చొని ఎదురెదురుగా మాట్లాడుకుంటే అది ఎలా ఉంటుంది ఒక్కసారి చూడండి. ఆ వాతావరణం ఎలా ఉంటుంది, మీ మధ్య ఆ బంధం ఇంకెంత చక్కగా బలపడుతుంది. ఏమన్నా భార్యతో పాటు పిల్లలు కూడా కూర్చోబెట్టుకోండి. ఈ మధ్యకాలంలో ప్రారంభించారు కుటుంబ ప్రార్థనలు, ఎంత హ్యాపీగా ఉన్నాయి, ఎంత ఆనందంగా ఉన్నాయి. మానేశారా సాతాను గాడికి మరలా మీరు చోటు ఇచ్చినట్లే. మళ్ళీ చెప్తున్నాను, మీరు కానీ కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు, ఇవి కానీ మీరు మానేశారా మరలా మీ కుటుంబంలో వాడిని కూర్చోబెట్టినట్టయిపోద్ది సింహాసనం వేసి. వాడు కానీ వచ్చి తిష్ట వేసి కూర్చున్నాడా మరలా వాడు వెళ్ళాలంటే అంత సామాన్యమైన విషయం కాబట్టి పోడు. మిమ్మల్ని పాడు చేసిన తర్వాత, మీ పిల్లలు పాడు చేసిన తర్వాత, కుటుంబాన్ని ముక్కలు చేసిన తర్వాత, రోడ్డున పడేసిన తర్వాత, ఏదైనా భయంకరమైన అవమాన కార్యక్రమం, తలదించుకునే కార్యక్రమం ఏదైనా జరిగేంత వరకు వాడు మీ ఇంటిని వదిలిపెట్టిపోడు. వాడికి మీరు చోటు ఇవ్వకూడదు, వాడికి అవకాశం ఇవ్వకూడదు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబ ప్రార్థనలే అవే మీ కుటుంబానికి రక్ష. మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబానికి రక్ష, మీ కుటుంబానికి రక్షణ ఏంటంటే ఈ కుటుంబ ప్రార్థనలు. మానుకోకండి, మానొద్దు, కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఒక రొటేషన్ లాగా జరుగుతూనే ఉండాలి.
ఏవండి ఈరోజు భార్య ప్రార్థన చేసింది, రేపు భర్త ప్రార్థన చేస్తాడు, రేపు పిల్లలు ఏవండి పెద్దవాడు చేస్తాడు, రెండో వాడు చేస్తాడు. ఈ విధంగా మీ కుటుంబంలో అందరూ కూడా రొటేషన్‌గా ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, వీలైతే పాట పాడుకోవటం, ఇవి ఖచ్చితంగా మీ దైనందిన జీవిత కార్యక్రమాల్లో ఇది భాగంగా ఉండాలి. అప్పుడు కుటుంబం ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కాదు తిరగవలసింది, బయటికెళ్ళాల్సింది. ఇదొక పనికిమాలినటువంటి పనులు చేస్తుంటే చాలామంది ఇంటికొస్తారు, ఉదయమంతా పనికెళ్ళిపోతారు, ఉదయమంతా అలసిపోతారు, సాయంత్రం రాగానే ఆడికెవడికో పనికిమాలోడికి ఫోన్ చేస్తుంటాడు. నువ్వు రారా అంటాడు అంతే, బయటికి తిరుగుతుంటారు. మరి భార్య ఎవరితో తిరగాలి? భార్య ఎక్కడికి వెళ్ళాలి? భయం, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నువ్వు వెళ్ళవలసింది ఎవరితోనో కాదు, నీకు చేతనైతే తీసుకెళ్ళి, భార్యని తీసుకెళ్ళి, పిల్లల్ని తీసుకెళ్ళు, తప్పేం కాదు. కానీ భార్యని పిల్లలు వదిలేసి వారితో గడపవలసిన ఈ సమయం కూడా స్నేహితులు అనుకుంటూ వాళ్ళకి ఇవ్వద్దనేది కాదు. ఏదైనా నీ భార్య పిల్లల కంటే ఎక్కువ ఎవరు కాదు. కుటుంబాలు ఎక్కడ తప్పు చేస్తానో చెప్తున్నా, భర్తలు ఎక్కడ తప్పు చేస్తున్నారో, కుటుంబాలలో సమస్యలు ఎక్కడ, ఎందుకు సమస్యలు కారణమవుతున్నాయో మాట్లాడుకుంటున్నాం మనం. క్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు ఏమంటే మనకున్న సమయాన్ని మనం భార్య కోసం ఇవ్వలేమా? పిల్లల కోసం ఇవ్వలేమా? కుటుంబం కోసం ఇవ్వలేమా? నేను ఇంతే అని మీరు అంటారా? మీరు ఇంతే అని ఒకవేళ ఇలానే కంటిన్యూ అవుతే రేపు కుటుంబంలో జరిగేటువంటి భయంకరమైన పరిణామాలు ఎంతగా ఉంటాయో మీరే చూస్తారు. నీ భార్య నీ ప్రాణం ఏం అడగటం లేదు, జస్ట్ ఏమండి నాతో ఒక అర్ధగంట కూర్చోరా, మాట్లాడకూడదా నాతో? ఒక అర్ధగంట కూర్చోలేరా నాతో పాటు? కాసేపు అరగంట నాకు సెల్ పక్కన పెట్టలేరా? ఒక అరగంట సెల్ పక్కన పెట్టలేరండి? ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏమండి మాట్లాడితే ఏం చేయగలం? ఒక అరగంట సెల్ చూడకుండా ఉండలేను నువ్వు, నీ భార్యకు రోగం వచ్చి మంచం పడితే నువ్వేం చేస్తావు? ఆమెకు వస్తుంది ఆలోచన కలుగుతుంటాయి ఇవన్నీ. ప్లీజ్, క్రీస్తుది షరతులు లేని ప్రేమ. ఆయన ఎలా ఉన్నా ప్రేమిస్తాడు, ఒకటి. రెండు, ఆయన ప్రేమలో ఏం కనబడుతుంది? త్యాగం కనబడుతుంది. రెండు. మూడు, ఆయనలో మనం చూసేటువంటి మరో గొప్పదైనటువంటి ప్రేమ. ఆయనలో ఆ ప్రేమలో ఏముంటుందనంటే దోషాలు కనబడు. ప్రేమ ఏం చేస్తుందంటాడు? ప్రేమ అనేకమైన దోషములను కప్పుతుంది. నీ భార్య పట్ల నీకు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు నీ భార్యలో నీకు లోపాలు కనబడవు. ప్రేమ ఎప్పుడైతే బలహీనమై చల్లారిపోతుంటాయో భార్యలో నీకు అన్ని లోపాలు కనబడుతుంటాయి. నిజంగా నీ భార్య పట్ల నీకున్న ప్రేమ అది నిజమైనదైతే ఒకవేళ లోపాలున్నా లోపాలు నువ్వు కప్పి పెడతావు, క్షమిస్తావు. యేసుక్రీస్తులో మనం చూసేది ఏంటంటే క్షమాగుణాన్ని చూస్తుంటాం. మాట్లాడిందా, తొందరపడిందా, చేసిందా, క్షమించు. అది ఒక భర్తగా నువ్వు చేయవలసింది. ఎందుకంటే క్రీస్తు ఆయన సంఘాన్ని ప్రేమించాడు, కలంకమ్మ ముడత అయినా. క్రీస్తు షరతులు లేకుండా ప్రేమించాడు సంఘాన్ని. క్రీస్తు ప్రాణం ఇచ్చాడు సంఘం కోసం, అందులో లోపాలున్నా క్షమించాడు. అదే సమయంలో కిందికి వెళ్ళేటప్పటికి ఇంకో మాట కూడా చెప్తాడు ఆయన, ఎలా ప్రేమించాలి అన్న దానికోసం మాట్లాడుతూ కిందికి వెళ్ళేటప్పటికి 28లో మరో కండిషన్ పెట్టాడు. 28లో ఆయన అటువలనే పురుషులు కూడా అని మరలా చెప్తున్నాడు. అటువలనే పురుషులు కూడా తన ఏమన్నాడు? పురుషులు కూడా భార్యలను ఎలా ప్రేమించాలి అన్న విషయాన్ని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ఎలా ప్రేమించాలి అని అంటే తమ సొంత శరీరం వలె అన్నాడు. ఇదేంటి సొంత శరీరాన్ని ప్రేమించినట్లు అని అంటే? అవును, మన సొంత శరీరాన్ని ఎలా అయితే మనం పోషించుకుంటామో, మన సొంత శరీరాన్ని ఎలా అయితే మనం సంరక్షించుకుంటామో అలానే భార్యను. బయటికి వెళ్ళాము, మనకు ఒంట్లో ఏదో నలతగా అనిపించింది, వెంటనే మనం షాప్కి వెళ్తాం, ట్యాబ్లెట్ కొంటాం, వేసుకుంటాం. అంటే మన శరీరంలో ఏదైనా సమస్య ఉంది అనగానే ఇమ్మీడియట్గా మనం షాప్కి వెళ్ళేసి మందు తీసుకొని మనం వేసుకుంటున్నాము. మరి అదే సమస్య భార్యలో ఉంటే, అదే సమస్య భార్యలో ఉన్నప్పుడు నీ శరీరం పట్ల నువ్వు చూపించిన ప్రేమను నీ భార్య పట్ల నువ్వు చూపించగలుగుతున్నావా? రెండోది, బయట ఉన్నాము, ఆకలి అవుతుంది, రోడ్డు పక్కన ఏదుంటే తినేస్తుంటాం మనం. అంటే నీ ఆకలిని గుర్తెరిగి వెంటనే ఆకలి తీర్చుకోవడానికి వెంటనే ఏదో ఏమంటే తినేసావు, కడుపులో వేసేసావు అంటే నీ శరీరం పట్ల నీకున్న ప్రేమ. మరి భార్య విషయంలో నువ్వు తింటున్నప్పుడు నా భార్య ఆకలితో ఉందా, నా భార్యకి ఇది ఇష్టమా, ఇది దీన్ని తీసుకెళ్ళొచ్చు కదా, తను కూడా తింటుందేమో, తను కూడా ఆకలితో ఉంటుందేమో అనే ఆలోచన రాలేదా? నీ శరీరంలో ఉన్నటువంటి చిన్న లోపం కోసం నువ్వు ఆలోచించి ఇమ్మీడియట్గా దాన్ని బాగు చేసుకోవాలనుకున్నప్పుడు భార్యలో ఉన్నటువంటి ఆ అనారోగ్య సంబంధమైన సమస్య ఏదైతే ఉందో దాని విషయంలో అంటే ఏమన్నాడు అని అంటే, నీ సొంత శరీరాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో నీ భార్యను కూడా అంతగా ప్రేమించాలి అన్నాడు ఆయన. ఇది రెండవది. ఒకటి,
క్రీస్తులాగా అన్నాడు. 2 నీ సొంత శరీరములాగా అన్నాడు. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం కదండి మనం మన శరీరాలను. మరి మన శరీరాల పట్ల మనం ఎంత జాగ్రత్త చూపిస్తున్నప్పుడు భార్య అంటే, అందుకే ఆదికాండం చదువుతున్నప్పుడు మొట్టమొదట ఆదాము తన ప్రకటముకను ఏమంటే దేవుడు ప్రకటముకను తీసి స్త్రీనిగా నిర్మించి అవ్వ యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము మాట్లాడిన మాట మనకు తెలుసు కదా. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నీవు నాలో నుండి తీయబడ్డావు కనుక నువ్వేమని పిలువబడతావు? నారి. నీవు నాలో నుంచి తీయబడ్డావు, నువ్వెవరో తెలుసా? నా భాగానివి, నీవు నాలో భాగము నువ్వు అన్నాడు. భార్యను తన భాగముగా చూడగలిగిన, తన భాగంగా ప్రేమించగలిగిన, తన భాగముగా, తన ఆస్తిగా భావించగలిగిన భర్తలు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నారా? నా ఆస్తి అంటే ఇల్లు చూపించడం కాదు, నా ఆస్తి అనగానే కొన్న కారు చూపించడం కాదు, ఆస్తి అనగానే బంగారం చూపించడం కాదు. ఆస్తి అంటే ఇదిగో నా భార్య నా ఆస్తి. అంటే భార్య పట్ల అంత విశాలమైనటువంటి దృక్పథం, విశాలమైన ఆలోచనలు కలిగినటువంటి భర్తలు కనబడుతున్నారా అనేది కదా. ఆయన అన్నాడు ఏకదేహము అన్నాడు కదా. ఇక తర్వాత మాటలు ఏమన్నాడు? 24వ వచనానికి వెళ్ళేటప్పటికి, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడు? తన భార్యను హత్తుకుంటాడు, వారి ఇరువురు ఏమవుతారట? ఏకదేహము, ఏక శరీరము అన్నాడు. మీరిద్దరూ వేరు కాదురా, మీరిద్దరు ఒకటి. నీ శరీరాన్ని ఎందుకు తన సొంత శరీరంలో ప్రేమించమని చెప్పాడు అని అంటే, ఆవిడ కూడా నీ శరీరంలో భాగం. నీ శరీరానికి వ్యాధి కలిగినప్పుడు ఏమంటే నీ శరీరానికి వ్యాధి కలిగినప్పుడు నువ్వు దాన్ని బాగు చేసుకోవాలని ఆలోచన ఎలా అయితే చేస్తున్నావో, దాన్ని బాగు చేసుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నావో, సేమ్ నీ భార్య గురించి కొన్ని ఆలోచించు. నీ శరీరానికి ఆకలి కలిగినప్పుడు వెంటనే ఆకలి తీర్చుకోవడానికి ఎలా అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, నీ భార్య గురించి కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇద్దరు ఏకదేహం, ఏక శరీరం. తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఆ మతం చూడండి. అంటే ఇప్పుడు నీ తల్లి కంటే నీ తండ్రి కంటే కూడా నీకు ఇప్పుడు ఎవరు ఎక్కువైపోయారు? ఈ భార్య. అంటే ప్రతి పురుషుడు, ప్రతి భర్త తన తల్లి తండ్రి కంటే కూడా అమితంగా, అత్యధికంగా ప్రేమించవలసింది ఎవరిని అంటే మొట్టమొదట తన భార్యను. అది దేవుడు రూల్, అది దేవుని ఆజ్ఞది. తర్వాతనే పిల్లలైనా, చాలాసార్లు చెప్పాను, తర్వాతనే పిల్లలైన, ఈవెన్ పిల్లలైనా భార్య తర్వాత. ఈవెన్ తల్లి తండ్రినా దేవుడు ముందే చెప్పేశాడు, నీ భార్య తర్వాతనే అనేశాడు. భార్యాభర్తల బంధానికి దేవుడు వేసిన పెద్దపీట, భార్యాభర్తల బంధానికి దేవుడు ఇచ్చిన విలువ, భార్యాభర్తల బంధానికి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పది అని అంటే ఆయన అన్నాడు, నీకు నీ భార్యే ఫస్ట్, తర్వాతనే ఎవరైనా. ఫస్ట్ నీ భార్య, నెక్స్ట్ ఇంకెవరైనా. ఎందుకంటే మీరిద్దరు ఏకదేహం, మీరిద్దరు ఏక శరీరము అనేసాడు ఆయన. ఎలా ప్రేమించాలి అని అంటే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి అన్నాడు మొదటగా. రెండవది ఎలా ప్రేమించమన్నాడు ఆయన? భర్త తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా తన భార్యను ప్రేమించాలి అనేది రెండవది. మూడవ మాట చూసుకొని మనం ముగించుకుందాం ఈ రోజుకు. 5వ అధ్యాయంలో, అదే 5వ అధ్యాయం 31లో, ఈ హేతువు చేత, అదే చెప్తాను, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరము అని ఆదికాండంలో చెప్పిన మాటను మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేశాడు ఆయన. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే భర్త యందు భయం కలిగి నడుచుకొనవలెను అని మాట్లాడుతున్నాడు. వారిద్దరూ ఏక శరీరము అనేటువంటి మాట 30వ వచనంలో అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆ పదం చూడండి, క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అన్నాడు. ఆయన క్రీస్తు అన్కండిషనల్గా ప్రేమించాడు. అదే క్రీస్తు ఎలా ప్రేమించాడు అని చూసాం, త్యాగపూరితమైనటువంటి ప్రేమను ఆయన కనపరిచాడని చూసాము. అదే క్రీస్తు ఆయన పోషించి సంరక్షిస్తున్నాడు అని అంటే, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి భర్త కూడా ఆ భార్యను పోషించవలసిన, సంరక్షించవలసిన బాధ్యత భర్తది. నీ భార్యను పోషించాలి. నీ భార్యకు ఏ కష్టము రాకుండా, నీ భార్యకు ఏ లోటు లేకుండా చూడవలసిన బాధ్యత ఎవరిదంటే కంప్లీట్గా 100% భర్తదండి. మళ్ళీ చెప్తున్నాను, నీ భార్య ఏ విషయంలో కూడా తను బాధపడకూడదు. ఎందుకంటే ఆ రోజు తల్లిని ఏమంటే పెళ్ళయింది, పెళ్లి రోజు కన్నా తల్లిని తండ్రిని విడిచిపెట్టేసింది, తోడబుట్టిన వారిని వదిలేసింది, ఈ ఊరిని వదిలేసింది, ఇల్లు వదిలేసింది, అందరినీ వదిలేసింది కదా. నువ్వేం వదులుకున్నావు? భర్త ఏం వదులుకున్నాడు చెప్పండి? భర్త ఏం వదులుకున్నాడు?
భర్త వదులుకుంది ఒకటి చెప్పండి. తల్లిదండ్రులు వదులుకున్నాడా? లేదు. పోనీ ఇల్లు వదిలేశాడా? లేదు. ఊరు వదిలేశాడా? లేదు. ఏం వదిలేశాడు? ఏం వదిలేదు. కానీ భార్య అన్నీ వదిలేసింది, అన్నీ విడిచిపెట్టేసింది. అన్నీ వదిలి అన్నీ విడిచిపెట్టి నువ్వే జీవితం, నువ్వే సర్వస్వం, దేవుడు తర్వాత నాకు ఇంకెవరైనా ఉన్నారు అని అంటే అది నా భర్తే అని అన్నంతగా నమ్మి నిన్ను వెంబడించి నీతో వచ్చి నీతో ఉంటున్నప్పుడు ఒక భర్తగా నువ్వు ఆవిడను పోషించవలసిన బాధ్యత నీకు లేదా? సంరక్షించవలసిన, కాపాడవలసిన బాధ్యత కూడా నీదే. ఆవిడ ఒంటి మీద చేయి పడకూడదు. మన సాంప్రదాయంలోనండి తాళి కడతారు. భార్య ఏమంటే భర్త తన భార్యను చేసుకునే సమయంలో, వివాహం చేసుకునే సమయంలో తాళి కట్టడం అనేది మనది. అదే పాశ్చాత్య దేశాల్లో ఉంగరాలు మార్చుకుంటారు. అక్కడ తాళి కట్టే సాంప్రదాయం ఏమి లేదు కదా. వాళ్ళు ఏం చేస్తుంటారంటే రింగులు మార్చుకుంటారు. వాళ్ళు ఉంగరాలు మార్చుకుంటే వివాహం అవుతుంది, ఇక్కడ తాళి కడితే వివాహం అవుతుంది. అది యూదుల్లో అయితే ఏంటంటే, యూదుల్లో ఉన్న ట్రెడిషన్ ఏంటంటే వాళ్ళు కొంగు కప్పుతాడు. ఒక భర్త తన భార్య తల మీద కొంగు కప్పుతాడు. మీరు తర్వాత చదువుకోండి, రూతు గ్రంథం 3:9లో కూడా రూతు బోయేజ్ కాళ్ళ దగ్గర తెల్లవారుజామున వెళ్ళేసి ఏమంటే రాత్రిపూట వెళ్ళి తన అత్త చెప్పినట్లుగా ఆ బోయేజు మంచం దగ్గరికి వెళ్ళేసి ఆయన కాళ్ళ దగ్గర అలా తల వాల్చుకొని ఏమంటే తల వాల్చుకొని అలా ఉంటుంటుంది. ఆయన మెలకు వచ్చేసి లేచినప్పుడు ఎవరు అని అంటే, నేను రూతును, నయోమి గారి యొక్క కోడలను, నువ్వు నాకు సమీప బంధువు కదా అని మాట్లాడుతూ అక్కడ ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, నీ కొంగు నా తల మీద కప్పుము అని అంటుంది. నీ కొంగు నా తల మీద కప్పు అంటుంది. అంటే ఎందుకు ఆ మాట? కొంగు తల మీద కప్పడం అనేది ఏదైతే ఉంటుందో అంటే అర్థం ఏంటంటే, నన్ను పోషించి నన్ను సంరక్షించేటువంటి వాడుగా నా భర్తగా అంటే నీ భార్యగా నన్ను చేసుకో. అంటే నన్ను పోషించి సంరక్షించి నాకు రక్షణనిచ్చే ఒక భర్తగా నీవు నా పట్ల నువ్వు చూడాలి అనేటువంటి ఒక అర్థం అందులో కొంగు అనేది. అంటే తన తల మీద కొంగు కప్పుతున్నాడు అనే అర్థం ఏంటంటే, ఈ రోజు నుంచి నీ మీద ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ రోజు నుంచి నీ మీద ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది. అది ఆ కొంగులో ఉన్న అర్థం. అంటే ఒక భర్త తన భార్యను పోషించాలి, సంరక్షించాలి, వారు సొంత శరీరంలో ప్రేమించాలి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. అదే సమయంలో వారిద్దరు ఏకదేహం అనే పదాన్ని ఎందుకు అన్నాడు అని అంటే, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా వారిని వేరు చేయకూడదు, వారిని విడతీయకూడదు. అదే దాని అర్థం. ఏకదేహం అనేది ఎందుకు అన్నాడు అని అంటే, ఇంకా ఎవ్వరు కూడా వేరు చేయకూడదు. ఇప్పుడు ఈ దేహంలో ఉన్న ఈ చెయ్యిని ఎవరు వేరు చేస్తారు? వేరు చేయకూడదు. ఏమండి, ఈ దేహంలో భాగమైనటువంటి కాలును వేరు చేయకూడదు. ఈ దేహంలో భాగమైన ఏమంటే 2 కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళను వేరు చేయకూడదు. 2 చెవులు వేరు చేయకూడదు. 2 చెవులు అవసరం, 2 కళ్ళు అవసరం, 2 కాళ్ళు అవసరం, 2 చేతులు అవసరం. ఇందులో ఉన్న ప్రతి అవయవం అవసరం. అలానే భార్యకు భర్త, భర్తకు భార్య, ఎవరిని వేరు చేయకూడదు. ఇంకా ఏకదేహం అని ఎందుకన్నట్టుంటే, మధ్యలోకి ఎవరిని రానివ్వకండి. ఎవరు రానివ్వకండి. చాలా కుటుంబాలు జరిగేది ఏంటంటే, తల్లులు సలహాలు ఇస్తుంటారు కొడుకులకు, రై అది కానీ మాట వినకపోతే చెప్పురా, ఇంకో రెడీగా ఉన్నారు, దాన్ని వదిలేయి నేను చూసుకుంటాను అని మాట్లాడేటువంటి తల్లులు ఉంటారు చాలామంది పల్లెల్లో. మీరు ఎక్కువ చూడండి. మీరు ఎందుకు రా దాంతో నువ్వు దాన్ని వదిలే, నువ్వు దాన్ని వద్దని ఒక మాట చెప్పు, నువ్వు రెడీగా ఉన్నారు నీకు. ఆ తప్పు, ఆ పాపాన్ని మూటగట్టుకోకూడదు. చాలా శాపం అది. కలిసి ఉండడానికి, కలపడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వేరవ్వడానికి ప్రయత్నం చేయకూడదు, వేరు చేయడానికి అసలు ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? వేరవ్వాలన్న ఆలోచన భార్య భర్తలకు రాకూడదు. అదే సమయంలో వారిని వేరు చేయడానికి కూడా ఏ ఒక్కరు కూడా ప్రయత్నం చేయొద్దు. అది చాలా శాపం అది. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చెయ్యకూడదు అన్నాడు. వారిద్దరూ ఏకదేహం, వారిరువురు ఏక శరీరం అన్నాడు. ఈరోజు ఫైనల్గా మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, ఎక్కువగా ఎందుకు భర్త కొరకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటే, ఆయన 5వ అధ్యాయం 22 నుంచి మాట్లాడుతున్నప్పుడు 3 మాటల్లో భార్య కోసం మాట్లాడి, మిగతా 9 మాటలు 9 వచనాలు ఎవరి కోసం చెప్పాడు? భర్త కోసం, పురుషుల కోసం చెప్పాడు. మొదటి విషయం అంటే ఎక్కువగా పురుషుల కొరకు మాట్లాడుతున్నాడు అని అంటే, పురుషులకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి అన్న విషయం మనకు అర్థమైంది. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, భర్త ప్రేమించాలి, ఎలాంటి ప్రేమను చూపించాలి, ఎలా ప్రేమించాలి అన్నదానికి క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అని అంటే, ఆయన సంఘము కలంకము ముడతతో ఉంది,
ఆయన సంఘాన్ని ప్రేమించాడు అంటే ఆయన అన్కండిషనల్గా ప్రేమించాడు, షరతులు లేని ప్రేమను చూపించాడు. అది త్యాగపూరితమైన ప్రేమను చూపించాడు. సంఘాన్ని ఆయన పోషిస్తున్నాడు, సంరక్షకుడుగా ఉన్నాడు సంఘానికి. అలా అని ఒక భర్త కూడా భార్యను షరతులు లేకుండా ప్రేమించాలి. అలానే భర్త భార్య పట్ల త్యాగపూరితమైన తన ప్రేమను చూపించాలి. భర్త త్యాగం చేయాలి. భర్త అంటే త్యాగం చేయాలి భార్య కోసం. అలానే ఏ త్యాగం చేయాలి, ప్రాణాలు త్యాగం చేయవలసిన అవసరం లేదు, కానీ భార్య కొరకు సమయాన్ని, భార్య కొరకు కొన్నింటిని మానుకోగలిగితే, ఏమన్నా భార్యకి ఇష్టం లేదండి, ఎందుకు, అవును భార్యకి ఇష్టం లేదండి నువ్వు చేయటం, అది నువ్వు ఆ పని చేయటం భార్యకి ఇష్టం లేనప్పుడు నీ భార్య కోసం ఆ మాత్రం మానుకోలేవా? అది అంటే చిన్న చిన్న విషయాలను మన భార్యల కోసం మనం వదులుకోవటం, మనం విడిచిపెట్టడం అనేది ఏదైతే ఉందో అది ఆవిడ కోసం మనం చేసేటువంటి త్యాగం. క్రీస్తు ప్రాణమే త్యాగం చేసినప్పుడు ఇది పెద్ద విషయమా అనిపిస్తుంది. అదే సమయంలో సొంత శరీరము అన్నాడు. ప్రతి మనిషి తన సొంత శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తాడో, ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, ఎంతగా తనని పోషిస్తాడో, ఎంతగా ఆలోచిస్తుంటాడో, అలానే నీ భార్య కోసం కూడా అంతగా ఆలోచించు అని చెప్పాడు ఆయన. చివరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వేరు చేయకూడదు, విడిపోకూడదు అంటే విడదీయలేని ప్రేమను చూపించాలి. అందుకే దేవుడు వారిద్దరూ ఏమన్నాడు, ఏక శరీరం ఎందుకన్నాడు అని అంటే, శరీరంలో ఏ అవయవాన్ని మనం ఎలా అయితే వేరుగా చూడలేమో, వేరు చేయలేమో, అలానే భార్యాభర్తల మధ్య ఉన్న బంధం మీరు వేరు కాకూడదు, అలానే వేరు చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయకూడదు. అంత ప్రేమను మనం చూపించగలగాలి అనేది ఇప్పటి వరకు చూసినటువంటి మాటల్లో ఉన్న సారాంశం. అలానే అయిపోయిందంటే అయిపోలేదు, వచ్చే వారం ఉంది, మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లల మధ్య ఒక భర్త తన భార్య పట్ల ఏ విధమైన ప్రేమను చూపించాలో, ఎలాంటి ప్రేమను కనపరచాలో, కలిగి ఉండాలో మాకిచ్చిన ఈ గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మీ పిల్లలకు బోధించడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి కృతజ్ఞతలు. జరగనైనా మిగతా ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి, మీకు మహిమకరంగా జరిగించండి. వచ్చేవారు మరలా మరిన్ని సంగతులతో మేమంతా కూడా ఆరాధనలో పాలిభాగస్తులం అవ్వరు కూడా తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృప, మీ కాపుదలలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.